ఫలం ఏం చేశారు? బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్, ఇతన్ని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నెల్లూరు కోర్టు నుంచి గన్నవరం తీసుకొచ్చి గన్నవరంలో పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రశ్న రావణ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు పోలీసులు. ఆ సందర్భంగా ప్రశ్న రావణ్ సతీమణిని కూడా పోలీసులు విచారించారు. ఆమె నుంచి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. అలాగే ప్రశ్న రావణ్కి సంబంధించినటువంటి మొబైల్లో ఉన్నటువంటి డేటాని ఆధారంగా చేసుకొని అనేక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు తెలంగాణ పోలీసుల సహకారంతో. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. వీటన్నిటినీ కలిపి ఒకే కేసు కింద చూడాలి అని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రశ్న రావణ్ తరఫున అడ్వకేట్. సర్పవరం, పిఠాపురం, మచిలీపట్నం, గన్నవరం ఇలా అనేక చోట్ల అతని మీద కేసులు ఫైల్ అయి ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా ఒకే అంశం మీద ఫైల్ అయ్యాయి కాబట్టి ఒకే కేసు కింద పరిగణలోకి తీసుకొని దీన్ని విచారించాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంకొక వైపు ప్రశ్న రావణ్కి సంబంధించినటువంటి మొబైల్లో ఉన్నటువంటి సీక్రెట్స్ ఆధారంగా విచారణని కొనసాగిస్తున్నారు పోలీసులు. దాదాపు వారం పైగా పోలీసుల కస్టడీలోనే రావణ్ ఉండబోతూ ఉన్నాడు. అయితే ఈ కేసు పొలిటికల్గా టర్న్ అయ్యింది. తొలి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ జనసేన పార్టీ ఈ రావణ్ మీద కేసుల్ని పరస్పరం రాజకీయ కోణం నుంచి ఆరోపించుకున్నారు. వాస్తవంగా అతని యూట్యూబ్ ఛానల్లో హిందూ వ్యతిరేక భావజాలం, భారత వ్యతిరేక భావజాలం వినిపించారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. పరుష పదజాలంతో ఆయన విమర్శించారు. కాకపోతే వ్యంగ్యాస్త్రాల రూపంలో వ్యంగ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే డైలాగులను ఉచ్చరిస్తూ ఉంటారో అదే హావభావాలతోటి ఉచ్చరిస్తూ ప్రశ్న రావణ్ కూడా ఆ వీడియోలు చేయడం జరిగింది. అవి జనసేన అనే పవన్ కళ్యాణ్ అభిమానులకి ఆగ్రహం తెప్పించాయి. అంతేకాదు హిందూ వ్యతిరేక భావజాలం, సనాతన ధర్మం మీద దాడి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో హిందూ సంఘాలు కూడా బయటకు వచ్చాయి. మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళందరూ ఇప్పుడు రావణ్కి వ్యతిరేకంగా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. అతని మీద ఉపా చట్టాన్ని పెట్టారు. ఆ చట్టం మేరకు విచారణ కొనసాగుతూ ఉంది. మరోవైపు ఇతనికి ఎక్కడెక్కడో లింక్స్ ఉన్నాయి అనేది మొబైల్ డేటా ద్వారా పోలీసులు అనుమానిస్తూ ఆ మేరకు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే దీన్ని రాజకీయ కోణంలో నుంచి తీసుకెళ్లకుండా ఇమీడియట్గా దాన్ని సెటిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అయ్యారు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడేటువంటి వాళ్ళని శిక్షిస్తామని చెప్తూ ఉంటారు. కానీ వ్యక్తిగతంగా ఈ కేసులు ఎలా ఉన్నాయి, ఈ కేసులు అప్డేట్ ఏంటి అనేది ఆయన రెగ్యులర్ యాక్టివిటీస్లో అప్డేట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ అది పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి చట్ట ప్రకారం చట్టం తాను చేసుకుపోతుంది అని చెప్పి అనుకుంటారు ఎవరైనా సరే. ఈ కేసు ఏదైనా సీరియస్ అయితే తప్ప, సీరియస్ కేసు అయితే తప్ప ముఖ్యమంత్రి అనుమతి తీసుకొని పోలీసులు అనుసరిస్తారు. కానీ ఇలాంటి కేసుల్లో ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకొని పోయేలాగా పోలీసులు విచారణ కొనసాగిస్తారు. కానీ ఇది పొలిటికల్ యాంగిల్లో టర్న్ అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్పాండ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కర్నూలులో. ఆయన గురువారం రోజు కర్నూలు వెళ్ళారు. కర్నూలులో ఈ రావణ్ కేసు గురించి ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ్ తోటి మాకు సంబంధం లేదు అని చెప్పి యూటర్న్ తీసుకున్నారు. రావణ్ని సపోర్ట్ చేస్తూ రావణ్ని మ్యాక్సిమం రాజకీయంగా వాడుకున్నారు అనేది అటు జనసేన, ఇటు తెలుగుదేశం, బీజేపీ కూటమిలో ఉన్న పార్టీలు భావిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన ఆధారాలు కూడా అనేక ఉన్నాయి. గతంలో రావణ్ను ఉపయోగించుకొని రాజకీయంగా ఏ విధంగా సానుకూలమైనటువంటి ఫలితాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందాలనుకుంది అనేటువంటి విషయాన్ని కూడా కూటమి నేతలు బయట పెడుతున్నారు.
అయితే హఠాత్తుగా ఒక్కసారిగా రావణ్తో మాకు సంబంధం లేదు, రావణ్కి కూటమి నేతలతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి ఒక ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త యాంగిల్లో అందుకుంది. ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు రావణ్కి అండగా ఉంటామని చెప్తారు, ఉపా చట్టం ఎలా పెడతారని చెప్పి అడుగుతారు. రాష్ట్రంలో ఎవరి మీద కేసులు పెట్టినా అవి అక్రమం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఉంటుంది. గంజాయి స్మగ్లర్స్ మీద పెట్టినా అలానే రెస్పాండ్ అవుతుంది అనేది కూటమి భావిస్తుంది. ఇప్పుడు రావణ్ మీద ఉపా చట్టాన్ని పెట్టినా కానీ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. అలాగే రౌడీ షీటర్ల మీద పెట్టినా ఈ అక్రమ కేసులు అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూటమి నేతలు పదే పదే చెప్తూ ఉన్నారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసాంఘిక శక్తుల పార్టీ అనేటువంటి ప్రచారాన్ని కూటమి నేతలు చేస్తూ ఉన్నారు. పైగా ఆ పార్టీనే గొడ్డల పార్టీ అని చెప్పి వాళ్ళు పదే పదే అనేక వేదికల మీద చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కర్నూలు వేదిక మీద ఆ గొడ్డల పార్టీలో ఉండేది, ఆ గొడ్డల పార్టీకి సపోర్ట్ చేసేది అసాంఘిక శక్తులే అనేటువంటి విషయాన్ని ఆయన ఆ వేదిక మీద చెప్పడం జరిగింది. వాస్తవంగా కర్నూలు వెళ్ళింది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? అక్కడ భూమి హక్కు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి, పంపిణీ చేయడానికి వెళ్ళారు. రెవెన్యూ సమస్యలు ఉంటే పరిష్కరించడానికి, రెవెన్యూ సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకోవడానికి వెళ్ళారు. ఆ సందర్భంగా బహిరంగ సభ జరిగింది. ఆ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటిది అనేటువంటి విషయాన్ని ప్రజలకు ఆయన వివరించి చెప్పారు. దాంట్లో భాగంగా ఈ ప్రశ్నారావణ్ అనేటువంటి అతని విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం కూడా నుంచి తీసుకెళ్తుంది, ట్రాప్ చేస్తుంది కూటమి నేతల్ని. కాబట్టి మీరు సైలెంట్గా ఉండండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోవద్దు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకనంటే తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి విషయంలో అక్కడ రాజు ఎమ్మెల్యే ఆయన సవాల్ చేశారు. అలాగే చింతమనేని ప్రభాకర్ ఆయన సవాల్ చేశారు. ఇట్లా కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సవాల్ చేస్తుంటే ప్రతి సవాల్ చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద చర్చ జరగట్లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది, రౌడీజాన్ని కానీ లేదా ఈ గంజాయి డ్రగ్స్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విసిరేటువంటి సవాళ్ళకి ప్రతిగా మీరు రెస్పాండ్ కావద్దు, వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు, ఆ ట్రాప్లో మీరు పడద్దు అని చెప్పి జాగ్రత్తలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి మీద చర్చ జరగాలి, రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. అమరావతి, పోలవరం, అలాగే పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. డ్రోన్ టెక్నాలజీ, క్వాంటమ్ టెక్నాలజీ, అలాగే గూగుల్ డేటా సెంటర్ ఇవన్నీ వస్తున్నాయి, క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తున్నాయి. వీటన్నిటి మీద చర్చ జరగాలి. కానీ వీటికంటే కూడా ఎక్కువగా ఈ అసాంఘిక శక్తుల గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్. కాబట్టి మీరు ఆ ట్రాప్లో పడద్దు, వాళ్ళ ట్రాప్లో పడకుండా అభివృద్ధి ఏం జరుగుతుంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ చేస్తుంది, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి చర్చ జరగకుండా అనేటువంటి ఒక ఒపీనియన్కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ మేరకు దిశానిర్దేశం కూటమి నేతలు కూడా చేశారు, సంయమనం పాటించమని చెప్పి. సో ప్రశ్నారావణ్ అయితే విచారిస్తున్నారు, పోలీసులు తమ పని తాను చేసుకోబోతున్నారు. కాబట్టి ఒకవేళ ఏదన్నా ఇతర దేశాలతో కానీ లేదంటే కొన్ని అసాంఘిక వీడియోలు కానీ ఉంటే పోలీసులు ఆ మేరకు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు ప్రశ్నారావణ్ ఎపిసోడ్ నుంచి ఒక్కసారిగా బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈ విధంగా ఎందుకు చేస్తుంది అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.